హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే రాయలసీమ జిల్లాల్లో టీడీపీ తొలి జాబితా అండి. ఏదైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో అక్కడి నుంచి టీడీపీ ఫస్ట్ లిస్ట్ అయితే కనుక ఏదైతే ప్రవేశపెట్టబోతుందో తొలి జాబితా ఏదైతే ఉందో ఆ జాబితాలో రాబోయే పేర్లు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇది పూర్తిగా మన అనాలిసిస్ అండి. పూర్తిగా మనం కొన్ని సమీకరణాలని చూసుకుని ఏ అభ్యర్థులు అయితే 100% ఫస్ట్ లిస్ట్లో వస్తారో అని అనుకుంటున్నామో వాటిని నేను మీ ముందు ఉంచబోతున్నాను. ప్లీజ్ చూస్తున్న మీరు అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. విషయంలోకి వెళ్ళిపోతే కనుక రాయలసీమ జిల్లాలో టీడీపీ తొలి జాబితా అండి. ఇది 100% ఈ జాబితా ఇలాగే ఉండొచ్చు. కాబట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లా చూసుకున్నట్లయితే కనుక బొజ్జల సుధీర్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈయన శ్రీకాళహస్తి నుంచి అయితే కనుక ఈయన టికెట్ ఆశిస్తున్నారు. ఈసారి శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి రావడం కన్ఫర్మ్. తర్వాత గాలి భానుప్రకాష్ నగరి. గాలి భానుప్రకాష్ అనగానే గుర్తుకొచ్చేది 100% ఆర్కే రోజా గారి చేతిలో ఓడిపోయినటువంటి గాలి భానుప్రకాష్ గారు ఈసారి నగర్ నుంచి మరలా పోటీ చేయబోతున్నారు. ఈసారి టికెట్ టీడీపీ ఆయనకే ఇవ్వబోతుంది. ఈసారి ఆయన పోటీ చేయబోతున్నారు. అలాగే ఎన్ అమర్నాథ్ రెడ్డి పలమనేరు నుంచి పోటీ చేయబోతున్నారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అంటే మీకు తెలిసి ఉంటుంది. నల్లారి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఎలా అంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. కాబట్టి ఈయన పీలర్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇంకా అక్కడి నుంచి టికెట్ ఇవ్వబోతుంది తెలుగుదేశం. కడప జిల్లా చూసుకున్నట్లయితే కనుక రెడ్డప్ప గారి మాధవి తెలిసే ఉంటుంది, ఎందుకంటే భర్త గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ రెడ్డప్ప గారి మాధవి కడప నుంచి మరలా టికెట్ ఇవ్వబోతున్నారు, పోటీ చేయబోతుంది ఆవిడ. సి భూపేష్ రెడ్డి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తమ్ముడు సోదరుడిన సి భూపేష్ రెడ్డి జమ్మలమడుగు నుంచి పోటీ చేయబోతున్నాడు. ఈయన కూడా టికెట్ తెలుగుదేశం తరపున ఈయన కూడా టికెట్ ఇవ్వబోతుంది. అలాగే పుట్టా సుధాకర్ యాదవ్ మైదుగూరు నుంచి పోటీ చేయబోతున్నారు. టీటీడీ చైర్మన్గా చేశారు ఆల్రెడీ గతంలో. అలాగే ఎరమాలకి అలాగే తలసాని శ్రీనివాస్కి ఇద్దరికి ఈయన ఒక వియ్యంకుడు. కాబట్టి పుట్టా సుధాకర్ యాదవ్ 100% టికెట్ ఇవ్వబోతుంది తెలుగుదేశం. అలాగే బీటెక్ రవి. ఎందుకంటే బీటెక్ రవి అనగానే గౌరవ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయబోయే అభ్యర్థే ఈ బీటెక్ రవి. పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా టీడీపీ తరఫున టీడీపీ టికెట్ బీటెక్ రవికి ఇవ్వబోతుంది. అలాగే జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు నుంచి టికెట్ ఈయనకి ఇవ్వబోతుంది. జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి సారథ్యం వేస్తారు. 100% ఈయనకైతే కనుక టికెట్ కన్ఫామే. తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లా ఏదైతే ఉందో ఆ ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే ఆలగడ్డ నుంచి చూస్తే కనుక భూమా అఖిల ప్రియ మాజీ మంత్రి తెలుసు. భూమా అఖిల ప్రియ గారి ఫ్యామిలీ గురించి అందరికీ. కాబట్టి ఈవిడ ఇక్కడి నుంచి ఈసారి టికెట్ ఇవ్వబోతున్నారు. అలాగే గౌరు చరితారెడ్డి పాణ్యం నుంచి ఇక్కడి నుంచి టికెట్ కన్ఫర్మ్. తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి బనగానిపల్లి నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయనకు కూడా టికెట్ ఇక్కడి నుంచే వస్తుంది. తర్వాత కర్నూలు నుంచి ఎవరికి టికెట్ వస్తుందంటే టీజీ భరత్ గారు ఇక్కడి నుంచి కర్నూలు నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే జీవి నాగేశ్వర రెడ్డి ఎమ్మిగనూరు. అలాగే అనంతపురం జిల్లా చూసుకున్నట్లయితే కనుక అనంతపురం జిల్లా అనగానే హిందూపురం నుంచి చూస్తే కనుక నందమూరి బాలకృష్ణ గారు పోటీ చేయబోతున్నారు. ఆల్రెడీ గెలిచి నెగ్గినటువంటి బాలకృష్ణ గారు ఈసారి ఇంకోటి ఉందండి. ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారు పోటీ చేస్తారా, లేకపోతే నందమూరి బాలకృష్ణ గారి కూతురు అదే నారా లోకేష్ గారి భార్య నారా బ్రాహ్మణి గారు పోటీ చేస్తారా అనేది కొంచెం సందిగ్ధంలో ఉంది. ఏదేమైనప్పటికీ అయితే నారా బ్రాహ్మణి గారు లేదా నందమూరి బాలకృష్ణ గారు పోటీ చేయడం జరుగుతుంది. తర్వాత పయ్యవుల కేశవ్ వరవకొండ నుంచి ఈయనకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. పయ్యవుల కేశవ్. తర్వాత రాప్తాడు నుంచి పరిటాల సునీత తెలుసు కదండి, పరిటాల రవి గారి సతీమణి గారు పరిటాల సునీత గారు ఇక్కడి నుంచి అయితే కనుక పోటీ చేయబోతున్నారు. అలాగే జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డికి టికెట్ ఇస్తారు అని 100% చెప్పుకున్నారు. ఎందుకంటే ఎవరో కాదు, జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి. అలాగే కందికొండ వెంకటప్రసాద్ కదిరి నుంచి పోటీ చేయబోతున్నారు. నేను చెప్పినటువంటి ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ లిస్ట్ అనమాట. ఇది సెకండ్ లిస్ట్లో మరికొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. ఏంటి కొన్ని నియోజకవర్గాలు చెప్పాడు, ఇంకా మిగిలిన చెప్పలేదంటే మిగిలిన నియోజకవర్గాలు వస్తాయి తర్వాత. కాకపోతే ఏదైతే జనసేన టీడీపీ పొత్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని నియోజకవర్గాలు అయితే ఆపుతారు. ఫస్ట్ లిస్ట్లో మాత్రం 100% కన్ఫామ్గా వచ్చే పేర్లు మాత్రం నేను మీకు చెప్పాను. అలాగే సెకండ్ లిస్ట్లో కొన్ని నియోజకవర్గాలు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ఈ లిస్టులో 100% ఉండొచ్చు. ఒకటి అరా ఏదైనా మారితే మారచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ప్లీజ్ వీళ్ళు మాత్రం
టీడీపీ తరఫున ఫస్ట్ లిస్టు. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయం నాకు కావాలి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.